చెప్పకు. అహల్య అహల్య, నువ్వు ఈ ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా నీ వెనకాలే వస్తాను, నీకోసం ఏమైనా చేస్తాను. వద్దు, ఒక మగాడు వీరడు దేని వెనక వెళ్ళకూడదు, అదే రావాలి కదు డాడీ. డడ్డు, అది పాయింటే, కానీ ఈ ప్రేమ ఉందే అది మన నీడ లాంటిది. మన వెనకే వస్తుందా లేదని ఎలా తెలుసుకోవాలి? లైట్ వేసే తెలుసుకోవాలి. చూసావమ్మా, ప్రేమ లేదు దొమ్మ లేదు, ఆ మాట వింటేనే కడుపులో తిప్పుతుంది. ఎక్కువ తింటే వెగటేస్తుంది, చెడిపోయింది తింటే కడుపులో తిప్పుతుంది. కానీ మన ప్రేమ మాత్రం స్వచ్ఛమైన నెయ్యితో చేసిన స్వీట్ లాంటిది, చాలా రోజులు స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే అది బోర్ కొట్టే అవకాశం ఉంది. కానీ పెళ్లి చేసుకుని ప్రేమించుకున్నాం అనుకో, అంతా కొత్తగా ఉంటుంది, శాశ్వతమై ఉంటుంది. ప్రేమ గురించి ఇలా ఆవులిస్తూ మాట్లాడుకోవాలా? శెట్టి గారికి డబ్బు తిరిగి ఇచ్చేసి రేపు మాట్లాడుకుందామా? డడ్డు వచ్చి పడుకో. డాడీ దగ్గర పడుకుంటానమ్మా. రాణి, ఎందుకు కంగారు పడతావు? భయపడాల్సింది ఏమీ లేదు. వచ్చే ఆయన పెద్ద పోలీస్ ఆఫీసరు, ఎన్కౌంటర్ స్పెషలిస్టు, పేరు సక్సేనా. ఆయన అనుకుంటాను. రండి, లోపలికి రండి. డబ్బు తీసుకొచ్చారా? పదండి. పో లోపలికి పో. వాడు కూడా తీసుకుపో. శ్రావణ్, లోపలికి రారా. తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్దాం. రేయ్, ఓహో, ఆ మిషన్ శబ్దమా? నేను నా మిషన్ చెడిపోయింది అనుకున్నా. ఓహో, అమెరికన్ పోలీసుల్లాగా వైర్లెస్ రేడియోనా? వినడానికి. సిబిఐయా? కాదు, నేను సి, జాన్సన్ బి. ఐసి. లేదు సార్, నేను సి, యూ ఐ డోంట్ నో సార్. కే. ఓకేనా? ఓకే. ఓకే, రండి. ఇదే ఆ డబ్బా? ఓకే. టైం అయింది, బయలుదేరండి. నేను బయలుదేరుతాను సార్. మీ డబ్బును మీకు నాకన్నీ తెలుసులేండి. మీకు అహల్య ఇల్లు తెలుసా? నేను ఇప్పుడు అక్కడి నుంచే సార్ వస్తుంది. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. ఎందుకు? ఈ డబ్బు తీసుకెళ్ళి ఆమెకి ఇవ్వబోతున్నాం. ఈ డబ్బు ఆవిడకు సార్? ఇది మీ డబ్బు? మీ దగ్గరే ఉన్నామండి. చెత్తకుండీలో వేసినప్పుడు నడుము పట్టేసింది. అవును పాపం, వెయిట్ కూడా చాలా ఎక్కువ ఈ బ్యాగ్. కానీ ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసుకురావడం వల్ల నా మనసులో ఉన్న వెయిట్ తగ్గినట్టు అనిపిస్తుంది. సరే, మీ కార్ డ్రైవింగ్ వచ్చా? వచ్చు. ఇదిగోండి, కింద పార్కింగ్ లో కారు ఉంది, అది తీసుకుని వెనక వీధికి రండి. ఏ? మన ఇద్దరం వెళ్ళడం ఎవరు చూడకూడదు. ఓ సార్, ఇది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కాదుగా? కాదు. ఏ? నడపడం రాదు, మనకు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అచ్చిరా లేదు సార్. ఇది అచ్చొచ్చిన కారండి. రండి, వెళ్దాం. రండి. నేను ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోరు కదా? అడగండి. ఈ డబ్బంతా మీరు అహల్యకే ఇవ్వబోతున్నారా? అవును. ఎంత సిస్టర్ అయినా చాలా గొప్ప మనసు ఉండాలి సార్. ఇంత బంగారం లాంటి మనసున్న మీరు పేదవాళ్ళు కాపురం ఉంటున్న గుడిసెలన్నీ పడగొట్టించి మల్టీ స్టోరీ కడుతున్నారే, అదే ఎందుకని అర్థం కావట్లేదు. ఓహో, మీ బాస్ చెప్పారా? అవును, ఆయన చెప్తేనే నాకు తెలిసింది. మీ బాస్ గుర్తు చేయమన్నారా? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు?
లేదు లేదు, నేనే అడుగుతున్నాను సార్. మీరేం అడగక్కర్లా, మీ బాస్తోనే మాట్లాడాను. ఓ, మీరు మిస్టర్ ఏతో మాట్లాడారా? ఆయన ఎవరండి ఏ? అది మేము పనిలో ఉండగా ఒకరినొకరు పేర్లు పెట్టి పిలుచుకోము. ఆయన ఏ, ఇప్పుడు నేను సి. ముందు మా బావే సిగా ఉన్నారు, ఇప్పుడు నేను సి. ఓహో, అండర్ కవర్ నేమ్సా? అవునవును. సరే సరే, నేను ఒకటి అడిగితే మీరు తప్పుగా అనుకోరుగా? అడగండి సార్. కిడ్నాపర్స్ మీకేమైనా వాటా ఇస్తారా? అవును, అందరికీ వాటా ఉంది. తెలుసు, కిడ్నాప్ చేయడం తప్పే. కానీ అక్క ఏడ్చింది, బావగారికి ఒంట్లో బాగోలేదని తెలిసినప్పుడు ఏది తప్పుగా అనిపించలేదు సార్. అర్థమైంది. నలుగురికి మంచి జరుగుతుందంటే ఏది తప్పు కాదంటారు. కాదు సార్, ముందు మేము ముగ్గురమే ఉన్నాం. ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి మధ్యలో దూరడం వల్ల నలుగురం అయ్యాం. ఓహో, ఇందులో ఇన్సూరెన్స్ కూడా ఉందా? అవును సార్, 33 ఉంది కదా. ఇప్పుడు అతను కూడా వచ్చాక 8% తగ్గిపోయింది. అయితే ఏంటంటే 8% ఇన్సూరెన్స్లో వేస్తే 10 సంవత్సరాలు అయ్యాక అది అలాగే డబుల్ అవుతుంది సార్. అయ్యో బాబోయ్, నాకంటే పెద్ద బిజినెస్ మ్యాన్ లో ఉన్నారే. ఎక్కడ సార్, అక్క కోసమే నేను ఈ పని చేశాను. ఈ డబ్బుని జాగ్రత్తగా తీసుకొచ్చి మీకు అప్పగించాను. నేను తలుచుకుని ఉంటే ఈ డబ్బుని తీసుకుని పారిపోయి ఉండొచ్చు కదా. అరే ఏంటండి మీరు చాలా నమ్మకస్తులని చెప్పారు మీ బాసు. అలాగా? వాడు నా మీద అంత నమ్మకం పెట్టుకున్నాడు అంటారా? పొత్తిగా మర్యాద లేకుండా మాట్లాడతారు సార్ వాడు. ఏటు వాడు వీడు అంటున్నారు? ఓ, మీరు రారా పోరా అనుకునే ఫ్రెండ్స్ కదా, అది చెప్పారు ఆయన. ఇది ఎప్పుడు చెప్పాడు? నిన్న. డీల్ స్మూత్ గా ఫినిష్ చేస్తారని మీ మీద చాలా నమ్మకం ఉండి ఆయనకి. అలాగా? నన్ను చాలా దారుణంగా కొట్టాడు సార్. వా, అయితే ఒకటి కొట్టే చేయి పెడుతుందంటారు కదా సార్. మా అక్క బావ ఇక్కడే ఉంటారు సార్. వాళ్ళకు వాటా మీరే పెద్ద మనసు చేసుకుని ఇప్పించండి. వెళ్ళే దారిలో ఉన్న సార్ ఆసుపత్రి. సార్ 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 ఉన్ననే అక్క అంటారు, బావ అంటారు, ఆసుపత్రి అంటారు. పుణ్యం ఉంటుంది సార్. అహల్య చాలా టెన్షన్ లో ఉంటుంది కదా. లేదు సార్, అహల్యకి ఏ టెన్షన్ లేదు సార్. అహల్యకి తెలుసు నేను ఈ డబ్బు తీసుకుని మీ దగ్గరికి వచ్చానని. హలో ఏసీ గారండి, నేను దేవయ్యని మాట్లాడుతున్నాను. మీతో ఆయన మాట్లాడతారట. హలో హలో సార్, నమస్తే సార్. ఎస్పీసీ సారేనా? నేను ఎస్పీసీఐని కాదు, ఏసీపీ ఎస్పీని. సరే సరే సార్, నేనే సార్ మాట్లాడుతున్నాను. ఏ ఉండు, నీ గొంతు ఎక్కడో విన్నట్టుంది. వెయిట్. ఆర్ యు నాట్ అన్నవరం గ్యాంగ్ లీడర్? ఆహా, మీరు సూపర్ పోలీస్ మ్యాన్ సార్. ఏం లేదు సార్, ఇక్కడ ఈ డబ్బంతా ఇక్కడే ఉంది సార్. బాబు కూడా క్షేమంగానే ఉన్నాడు. ఈ శెట్టి గారిని మా అక్కయ్య కొంచెం వాటా ఇవ్వమని అడుగుతుంటే ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని అడగాలి అంటున్నారు. నీకేం అభ్యంతరం లేదుగా? నాకెందుకయ్యా అభ్యంతరం? ఫ్యాక్ట్ ఏమిటంటే నాకు ఈ బావ గొడవే అర్థం కావడం లేదు. సరే అవంతా వదిలే, అసలు నీకేం కావాలి? కూల్ డ్రింక్ వద్దయ్యా సార్. ఇక్కడ బ్యారర్ని స్మూత్ గా ఫినిష్ చేయి, డబ్బు నీదే. సార్ అది మీరే శెట్టి గారికి చెప్పండి సార్. అవును సార్. సార్ ఇంకో విషయం సార్, అహల్యను గురించి వద్దు సార్, అది అహల్య చెప్తుందండి. శెట్టి గారితో మాట్లాడతారా? మాట్లాడండి. హలో సార్. సరే సార్, ఆయన చెప్పినట్టు చేయమంటారా సార్? సరే సార్, మిమ్మల్ని పెళ్లిలో డిస్టర్బ్ చేయండి సార్. చూసుకోండి సార్, మీ పని మీరు చూసుకోండి సార్, ఈ పని నేను చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే బాయ్, మీరు చెప్పినట్టే చేద్దాం. శెట్టి గారు అన్నారు మూట. ఏంటని గోళ? శెట్టి గారు అన్నారు పెద్ద మూటతో వస్తున్నారు. బావా, అక్క, శెట్టి గారు ఏం భయపడకండి, అంత సవ్యంగా జరిగిపోతుంది. అయ్యా, మీ చేతుల మీదుగానే ఇవ్వాలనుకున్నది ఇచ్చేయండి. ఎంత ఇమ్మంటారు? అది మీ ఇష్టం. నన్ను అడిగితే 15 లక్షలు. 15 లక్షలా? అయ్యో, ఏంటి? ఎవరైనా చూస్తారు సార్. రైట్. నీ పెళ్ళి ఒక సంచి తీసుకొస్తా. బ్యాగ్ హై. नहीं అయ్యో
అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా మేము అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి ఏంటమ్మా? దేవుడు ఉన్నాడయ్యా మీది మంచి మనసు కాబట్టి మీ అబ్బాయికి ఏమీ తమరు కాలేదు. దేవుడయ్యా. అయ్యా, నన్ను క్షమించండి. ఏంటయ్యా బాబు? నేను వంగలేను అయ్యగారు కాళ్ళు గట్టిగా పట్టుకో నా బదులు కూడా నువ్వే దండం పెట్టు అయ్యా నా తమ్ముడికి ఏమీ తెలియదు వాడు ఒక ముద్దనుకునే వాళ్ళం కానీ లక్ష్మీదేవిని మీ రూపంలో తీసుకొచ్చాడయ్యా అయ్యో లేమ్మా. ఏమ్మా మీ తమ్ముడు తక్కువగా అంచనా వేస్తున్నారా? కమిషనర్ గారికి ఆయన నమ్మిన పంటు. నిజంగానా ఆ. వాడు ఎందుకు కొరగాని వెదవైపోతాడు అనుకునేదానయ్యా ఆయనమ్మా అందరికి సాయం చేస్తున్నది. పోలీసు ఉద్యోగం, అండర్ కవర్ కాప్, అండర్వేర్ కాపా రహస్య పోలీసు. రహస్య పోలీసా ఓర్ నాయను, మీకు కూడా తెలీదా? అంత రహస్యమైన పోలీసా? అమ్మా నేను చెప్పాను ఆయనతో చెప్పకండి, నన్ను కోపడతారు.